హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ కు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా 9 తలల విషనాగు అని ఆయన అన్నారు. హైడ్రా ఒక బ్లాక్ మెయిల్ టూల్ గా వాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెనుకున్న ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉందని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా హైడ్రాకు సహకరిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. హైడ్రా రేవంత్ రెడ్డికి వేట కుక్కలా మారిందని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో పారేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కుకట్పల్లిలో బుచ్చమ్మ ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవడు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకొని హిట్లర్కు ఆదర్శం, హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాను, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డిని, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్, సంస్కరణ అయితే ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? మరి వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే ఆ కోర్టు పేపర్ అని గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టారు మీరు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా? తెలవదు. బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు తోళ్లు తీసి వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాన్ వాళ్ళ మీదకి ఉసుగొల్పుతున్నమాట వాస్తవం కాదా?